అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి అవుతుంది. 2024లో ఈ రాశి వారికి ఎలా కలిసి వస్తుంది, ఎటువంటి లాభాలు నష్టాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి జాతకాన్ని పరిశీలిస్తే మీరు మంచి ఫలితాలను ఆశించవచ్చు. సాధారణంగా కొన్ని సవాళ్లు అడ్డంకులు కూడా ఉండవచ్చు. దీనితో పాటు వృద్ధి విజయానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కొన్ని సానుకూల మార్పులను తీసుకురావచ్చు. ఎక్కువ డబ్బు సంపాదించడానికి లేదా మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఉండవచ్చు. కానీ మీ ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో డబ్బు విషయంలో ఊహించని నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. ఇది నష్టాలకు దారితీస్తుంది. బదులుగా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మీ ఆర్థిక ప్రణాళిక మరియు బడ్జెట్పై దృష్టి పెట్టండి. ఈ కాలంలో పెట్టుబడులు లేదా ప్రమాదకర వెంచర్ల జోలికి వెళ్ళవద్దు. కఠినమైన వివాదాలకు కట్టుబడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. అనవసరమైన రిస్కులను తీసుకోకుండా ఉండడం ముఖ్యం. ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి బడ్జెట్పై దృష్టి పెట్టండి మరియు మీ ఆర్థిక ప్రణాళికలను సమర్థవంతంగా ప్లాన్ చేయండి. ఈ రాశి స్త్రీ పురుషులు బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారాల్లో ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో మాట పట్టింపులు. విద్యార్థులు ఇష్టంగా కష్టపడి చదవాలి. ప్రతి విషయంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. వినాయక సరస్వతి పూజలు, నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మంచిది. మొదటి 6 నెలల్లో వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. అన్ని విధాలుగాను ఈ రాశి వారికి ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యక్తిగత పనులు సునాయాసంగా పూర్తవుతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల కారణంగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. అందరిలోనూ మీ ప్రతిభా పాటవాలను చాటుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వివాదాలు సునాయాసంగా పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు సన్మాన యోగం. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. హోటల్, బేకరీ, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకండి. దంపతుల మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడతాయి. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ఇతరులను తక్కువగా అంచనా వేసి భంగపాటుకు గురవుతారు. సరైన బడ్జెట్ ప్రణాళిక ఉంటే ఇదివరకు కూడబెట్టిన సంపాదన కూడా పెరిగి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం శని సంచారం మీ లాభగృహంలో ఉంటుంది కాబట్టి వ్యాపారవేత్తలు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. 12వ ఇంట్లో బృహస్పతి సంచారం వల్ల విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి లేదా విదేశీ కంపెనీల్లో పనిచేసేవారికి ఆహ్లాదకరంగా ఉంటుంది. చివరి 6 నెలలు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబం నుంచి వేరుపడే ఆలోచనలు, విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఇబ్బందులను అధిగమించి విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. విదేశీయాన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. జీవితాశయాన్ని సాధించగలుగుతారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరిగేలా ఓ మంచి అవకాశం వస్తుంది. మీకు రావాల్సిన ధనం అంత సులభంగా చేతికి అందదు. లక్షల్లో ఇచ్చిన ధనాన్ని వేలల్లో వసూలు చేసుకుంటారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. సతీమణితో సంప్రదించి నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సహాయంతో విజయం సాధిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి విషయాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.
వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకొని గుర్తింపు పొందుతారు. కళాకారులకు ఊహించని అవకాశాలు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా వెల్తీగా ఉంటుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆశించిన స్పందన ఉంటుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. దూర ప్రయాణాల్లో మెలకువ అవసరం. స్త్రీల ప్రతిభా పాటవాలకు గుర్తింపు, తగిన అవకాశాలు లభిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇక కెరీర్ జీవితంలో కొన్ని సానుకూల మార్పులను తీసుకురావచ్చు. మీరు మీ కెరీర్లో కొత్త అవకాశాలు మరియు వృద్ధిని అనుభవించవచ్చు. కానీ మీ లక్ష్యాలను సాధించడానికి కృషి, అంకితభావం మరియు సహనం అవసరం. మేషరాశి వారికి ఈ కాలంలో కెరీర్ జీవితంలో కొన్ని సానుకూల మార్పులను తీసుకురావచ్చు. మీరు మీ కెరీర్లో కొత్త అవకాశాలు మరియు వృద్ధిని అనుభవించవచ్చు. కానీ మీ లక్ష్యాలను సాధించడానికి కృషి, అంకితభావం, సహనం అవసరం. కుటుంబ పరంగా వ్యక్తిగత సంబంధాలలో కొన్ని హెచ్చుతగ్గులను తీసుకురావచ్చు. ఈ సమయంలో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం మరియు మీ సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. ప్రియమైన వారితో కొన్ని అపార్థాలు లేదా తగాదాలు ఉండవచ్చు. కానీ స్పష్టమైన మాటలు, సహనంతో మీరు వాటిని పరిష్కరించవచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా కఠినంగా లేదా దూకుడుగా ఉండకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇది మీ సంబంధాలను పాడు చేస్తుంది. మీరు ప్రేమపూర్వక సంబంధంతో ఉన్నట్లయితే ఈ కాలం మీ సంబంధంలో సానుకూల మార్పులు, వృద్ధిని తెస్తుంది. మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి నమ్మకం, గౌరవం మరియు బహిరంగ సంభాషణలను నిర్వహించడం చాలా అవసరం. ఈ సంవత్సరం మీ వ్యక్తిగత సంబంధాలలో వృద్ధికి కొన్ని సవాళ్లు, అవకాశాలను తీసుకురావచ్చు. స్వేచ్ఛగా మాట్లాడడం, ఓపికగా ఉండడం, సమతుల్యతను కాపాడుకోవటం, ఈ సమయంలో ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించుకోవడం చాలా అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించటం, మీ శారీరక, మానసిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. అవసరమైతే వైద్య సహాయం తీసుకోండి. వివాహ విషయానికి వస్తే మంచి భాగస్వామి కోసం వెతికేందుకు మంచి సమయం. ఒకవేళ దొరికితే తనంత హుషారుగా, ఎనర్జెటిక్గా ఉండే వ్యక్తిని చైల్డ్ మేట్గా ఎంచుకోవచ్చు. ఇప్పటికే వివాహం చేసుకున్న మేషరాశి వారు వారి శృంగార సంబంధాలలో కొన్ని హెచ్చుతగ్గులు ఎదుర్కొంటారు. వారు కొన్ని సవాళ్లు మరియు సంఘర్షణలను ఎదుర్కోవచ్చు. ప్రత్యేకించి వారు దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నట్లయితే ఇది ఆకర్షణను కోల్పోవచ్చు. మీ భాగస్వాములతో నిజాయితీగా ఉండడం మంచిది. విభేదాలను పరిష్కరించడానికి కృషి చేయడం చాలా ముఖ్యం. విద్య విషయానికి వస్తే సవాళ్లు, ఉత్సాహం, వృద్ధి, ఆవిష్కరణలకు అవకాశాలను అందించే రంగాలపై ఆసక్తి కలిగి ఉంటారు. మేషరాశి వారు సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ వంటి రంగాల వైపు మొగ్గు చూపుతారు. మాస్టర్స్ డిగ్రీ లేదా పిహెచ్డి వంటి ఈ రంగాలలో ఉన్నత విద్యను పొందవచ్చు. కొత్త దృక్కోణాలు మరియు విభిన్న సంస్కృతులకు ఇది మిమ్మల్ని తెరుస్తుంది. కాబట్టి విదేశాలలో చదువుకోవడాన్ని పరిగణలోకి తీసుకోవడానికి ఇప్పుడు మంచి సమయం. సినీ రంగంలో, టీవీలలో అవకాశాలు వస్తాయి. కోర్టు తీర్పులు అనివార్యమవుతాయి. ముఖ్యులతో విడిపోవలసి వస్తుంది. కీలకమైన స్థానంలో నిరాదరణ ఎదుర్కోవడంతో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితమైన ఆదాయ మార్గం దొరుకుతుంది. భవిష్యత్తు ఫలితాలకు మంచి పునాది ఏర్పడుతుంది. అతి కష్టం మీద ఉన్నత విద్యను అభ్యసిస్తారు. మీ పేరు మీద చేసే వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. క్రమశిక్షణ తప్పిన సంతానాన్ని అతి కష్టం మీద దారిలో పెట్టగలుగుతారు. సంతానం ప్రయోజకులవుతారన్న నమ్మకం కుదురుతుంది. తల్లి వైపు బంధువులకు కొంతకాలం అండగా నిలవవలసి వస్తుంది. మీ ఆత్మీయ వర్గం విదేశాలలో స్థిరపడతారు. మీకు సహాయం చేస్తారు. చేతి వృత్తులు, అలంకార కేంద్రాలు, వస్త్ర వ్యాపారం వంటి వాటిలో రాణిస్తారు. ఫైనాన్స్, చీటీల వ్యాపారాలు చెప్పదగినవి కావు. వీటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంది. మంచి పరిణామాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, ఆదాయం పెరగాలంటే వెంకటేశ్వర స్వామిని పూజించండి. వీలైతే ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. వీలైనప్పుడల్లా ఆవులకు వేరుశనగ దానం చేయండి. ఆలయానికి మరియు పూజారికి పసుపు వస్త్రాన్ని దానం చేయడం కూడా ప్రయోజనకరం.
దేవాలయాల్లో దీపాలు వెలిగించడానికి నూనెను దానం చేయవచ్చు. దీపారాధన కూడా మీ ఆదాయాన్ని పెంచుతుంది. వివాహ చర్చల విషయానికి వస్తే జాగ్రత్తగా ఉండండి మరియు వివిధ మూలాల నుంచి జాతకాలను తనిఖీ చేయండి. మంగళవారాల్లో దుర్గాదేవిని, హనుమంతుడిని పూజించండి. వీలైతే త్రిముఖి రుద్రాక్షి ధరించండి. పగడపు రత్నాన్ని మంగళవారం నాడు ధరించండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.